ప్రేజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావం యేసయ్యకే కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, మీ అందరికి మరి ఐ విష్ యూ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే. స్తోత్రం. మీ అందరికీ, నా ప్రియ దేవుని బిడ్డలందరికీ, సంఘానికి మరి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, శుభాభివందన. అందరికి వందనాలండి. స్తోత్రం. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ఆమేన్, ఆమేన్. దేవుడు నా దేశాన్ని, భారతదేశాన్ని ఆశీర్వదించునుగాక. 77వ గణతంత్ర దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం. మరి దేశానికి పూర్తి స్వాతంత్రం, ప్రతి ఒక్కరికి మరి హక్కులు వచ్చేసాయి. ఎందరో మహానుభావులు మరి వారి యొక్క మరి పట్టుదల, ప్రయాసాలు, ప్రాణ త్యాగాలను బట్టి మన దేశానికి మరి ఈ లెక్కలు చట్టం అనేది వచ్చేసింది, కాన్స్టిట్యూషన్ అనేది మరి వచ్చేసింది. ఈరోజు మరి ప్రత్యేకమైన రోజు. ఈరోజు కూడా మరి వాక్యాలు మనం చూద్దామండి. చివరిలో మరి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి నిండు హృదయంతో స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఐగుప్తు నుండి విడుదల, బానిసత్వము నుండి విడుదల, శత్రువుల నుండి విడుదల, ఎర్రసంద్రము నుండి విడుదల. ఐగుప్తు నుండి విడుదల, బానిసత్వము నుండి విడుదల, శత్రువుల నుండి విడుదల, ఎర్రసంద్రము నుండి విడుదల. విడుదల, 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 యేసు రక్తములో విడుదల. విడుదల, 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 యేసు రక్తములో విడుదల. పాప శాపపు విడుదల, యేసు రక్తములో విడుదల. పాప శాపపు విడుదల, యేసు రక్తములో విడుదల. విడుదల యేసు నామములో, విడుదల యేసు రక్తములో. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, రెండు చేతులు ఎత్తి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, స్తోత్రం. అందరూ చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. మరి ఈరోజు కావాల్సిన కృపను, ఉదయకాల కృపతో దేవుడు మనల్ని నింపి ఈరోజంతా మరి మీరు చేయుచున్న పనులను, ఉద్యోగాలు, వ్యాపారాలు నా ప్రభు ఆశీర్వదించునుగాక. ఈరోజంతా మీకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, శుభము కలుగునుగాక. నా ప్రభు మిమ్మలను ఈరోజంతా చల్లంగా చూడునుగాక. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న పిల్లలందరూ నా ప్రభు ఆశీర్వదించునుగాక. ఇలాంటి సంవత్సరాలు మరి అనేకంగా మీరు జరుపుకుందురుగాక, నూతన సంవత్సరాలు. అలాగే సంతానం లేకుండా బాధపడుతున్న వారి విషయం కూడా నా ప్రభు వారి విషయంలో దయ తలచి మరి గర్భఫల విషయంలో దేవుడు కృప చూపునుగాక. పెళ్లి కాకుండా ఉంటున్న వారి విషయం కూడా దేవుడు మరి కృప చూపి మంచి జీత భాగస్వాములు నా ప్రభువే మరి ఆ యొక్క సంబంధాలను కుదించునుగాక. అలాగే మరి సొంత గృహాలు లేకుండా ఇబ్బంది పడుతున్న వారి విషయంలో కూడా సొంత విశాలమైన స్థలంలో మంచి సొంత గృహాలు, మరి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం మనమందరం. మీరందరూ పైవారుగా ఉందురుగాక, తలగానే ఉందురుగాక, ఇచ్చువారుగానే ఉందురుగాక. మీ ప్రాంతాలకి, మీ పట్టణాలకి, మీ ఆఫీసులో మీరు తలగా ఉందురుగాక. అలాగే మన దేశాన్ని బట్టి వందనాలు. మరి మన ప్రభు మనకు, మన భారతదేశంలో దేవుడు మనకు మరి ఆ కృపనిచ్చాడు. మన దేశాన్ని ప్రభు దీవించినట్లుగా దేశ నాయకులను, పాలకులను, ప్రభుత్వాలను, అలాగే మన దేశంలో జరుగుతున్న సేవను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఇంకా గొప్పగా సేవ జరగాలి. మన ఈ క్రైస్తవ సంస్థల వలన, మరి చారిటీస్ వలన మన దేశమంతా కూడా మరి గొప్పగా ఘనంగా ఉండునుగాక. నా ప్రభు దేశాన్ని ఆశీర్వదించునుగాక. అలాగే యేసయ్య కృపా పరిచయాలను బట్టి, మమ్మల్ని బట్టి, సంఘాన్ని బట్టి, అలాగే సహకరిస్తున్న అందరిని బట్టి త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మహోన్నతుడైన యేసయ్యకే చెల్లునుగాక.
ఆమేన్. అందరూ వందనాలండి. వందనాలు. ప్రైజ్ ది లార్డ్ వన్స్ అగైన్. మీ అందరి మరి హ్యాపీ రిపబ్లిక్ డే. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. మరి ఈ అరుణోదయ ప్రార్థనలో ప్రభు మనకు దయచేసిన డైలీ బ్రెడ్ ఏంటండి, డైలీ బ్రెడ్కి అంతా ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని చూద్దాం. కీర్తనలు 19:7-8 చదువుతాను. కీర్తనలు 19:7-8 చదువుతాను. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. 8వ వచనం కూడా చదువుతున్నాం. యెహోవా ఉపదేశము నిర్దోషమైనది, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. హల్లెలూయా. ప్రియులారా, మరి దేవుడు నియమించిన ధర్మశాస్త్రం అది యథార్థమైనది ధర్మశాస్త్రము. మన దేశానికి మరి ఈరోజు కాన్స్టిట్యూషన్ ఫార్మ్డ్, చట్టాలన్నీ వచ్చేసి అందరికీ సమాన హక్కులు, ప్రతి ఒక్కరికి అందులో మరి ఆ కాన్స్టిట్యూషన్ ఆ పుస్తకంలో సమాన హక్కులు ఇవ్వబడ్డాయి. అందరికీ మరి అందులో హక్కు ఉంది. ఎవరేమో అతిథులు కాదు, అందరికీ హక్కు ఉంది. ప్రియులారా, మరి ఇక్కడ దేవుని ధర్మశాస్త్రం ఒకటి ఉంది కదా. ఇశ్రాయేలీయులకు అలాగే మనకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఈ శాసనాన్ని ఇచ్చాడు. మనకంటూ ఇదిగో ఈ శాసనం ఉంది. అదంట యథార్థమైందంటే ఈ శాసనము గొప్పలకు ఓ రకంగా, పేదలకు మరో రకంగా, కడు పేదలకు ఇంకో రకంగా ఉండదండి. ఇది యథార్థమైంది. ఎవరైనా దేవుని ఎదుట నిలబడాల్సిందే కదండి. దేవుని ఎదుట నిలబడాల్సింది. ఈ లోకంలో మనము డబ్బుతో కొంటాం కొన్ని కదా, డబ్బుతో మరి ఎన్నో చూస్తూ ఉన్నాం. ఎర్రిని మరీ చేస్తున్నారు, మరిని ఏరి చేస్తున్నారు. డబ్బుతో న్యాయాన్ని కొంటున్నారు, న్యాయం అన్యాయంగా మారుస్తున్నారు, న్యాయంగా డబ్బుతో, అధికారంతో. సరే అండి, అవి పక్కన పెడదాం. అయితే ఈ ధర్మశాస్త్రం, దేవుడు మనకిచ్చిన ఈ ధర్మశాస్త్రము యథార్థమైందంటే అందరినీ సమానంగా చూసుద్ది. అది ప్రాణమును తెప్పరిలజేయును. నమ్మదగిందంట. ఇది నమ్మదగినది ధర్మశాస్త్రము. ఈ ధర్మశాస్త్రం మనల్ని ఏం చేసిందంటే సమకూర్చింది. ఇది మనల్ని నడిపిస్తుంది, వెలుగై ఉందంట. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, యెహోవా ఉపదేశము నిర్దోషమైనది, అవి హృదయమును ఈ ధర్మశాస్త్రం మన హృదయాన్ని సంతోషపరుస్తుందా లేదండి? సంతోషపరుస్తుంది. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. ఇంకో వాక్యం కూడా 119:97 అంటే 119 ఇదే కీర్తనలో 119:97 నేను చదువుతాను, వినండి శ్రద్ధగా. స్తోత్రం. హల్లెలూయా. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రేమగానున్నది, దినమెల్లా నేను ధ్యానించుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రేమగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్న. ధర్మశాస్త్రము, ఇందులో అంత ధర్మమే ఉంది కదా. నేను అప్పట్లో అంటే చిన్నతనంలో స్కూల్కి వెళ్ళే టైంలో సినిమాలకు సీరియళ్ళు చూస్తుండేవారు కదా, కోట్లు అందరు కదా అంతా నిజమే. మరి ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ కదా, మనుషులు మరి ఎంతవరకు నిజం చెప్పారో, నిజం చెప్తున్నారో, అబద్ధం చెప్తున్నారో అది దేవునికి తెలుసు. కానీ ఇదిగో ప్రభు మనకిచ్చిన ఈ ధర్మశాస్త్రము ఇది ఎంతో విలువైంది. అబద్ధం ఆడకూడదు మనం. ఇది యథార్థమైనది, మనలను బ్రతికిస్తున్నది, మన కన్నులకు వెలుగునిస్తుంది, మన హృదయాన్ని సంతోషపరుస్తూ ఉంది కదా. నిజమా కాదా చెప్పండి? ఈ వాక్యం మనల్ని బ్రతికిస్తుందా లేదా? ఈ వాక్యం ప్రకారం మనము భయపడుతున్నామా లేదా? ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి అన్యాయం చేయటానికి
భయపడుతున్నావు లేదా? భయపడుతున్నావు. అంటే ఏం చేస్తుంది? నిన్ను సన్మార్గంలో నడిపిస్తుంది. న్యాయంగా ఉండునట్లుగా నిన్ను మంచి క్రమంలో పెడతా ఉంది. ఎంత విలువైందండి ధర్మశాస్త్రం. స్తోత్రం, హల్లెలూయా. అంటున్నాడు కదా, దినమెల్లా నేను దానిని ధ్యానిస్తున్నాను, నన్ను బ్రతికిస్తుంది, ఇది వెలుగై ఉంది అంటున్నారు. కాబట్టి ఉదయకాల సమయంలో మరి గణతంత్ర దినోత్సవం రోజున ఈ ధర్మశాస్త్రము మనల్ని, క్రైస్తవ బిడ్డలంటే మనల్ని, మిమ్మల్ని వెలుగునిస్తుంది, మీకు సర్వసత్యం నడిపిస్తుంది, క్రమంలోనికి నడిపిస్తూ ఉంది. కాబట్టి ఈ ధర్మశాస్త్రం బట్టి ప్రభువును మనము స్తుతిద్దాం. దేవునికే మహిమ కలుగునగాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, మరి ఈ గణతంత్ర దినోత్సవం రోజున మా భారతదేశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మా ప్రజలందరూ, మేమందరము సంతోషంగా ఉన్నాం. నాయకులు ఎందరో ప్రభు వారి ప్రాణత్యాగాలు, వారు నియమించిన కట్టడలు ప్రభా, ఇదిగో తండ్రి చట్టాలు ప్రభా, ఇదిగో తండ్రి ఆ శాసనాలన్నీ ప్రభా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ప్రభా అయ్యా మరి సమాన హక్కులు కల్పించాయి. అలాగే అయ్యా భక్తి జీవితంలో వచ్చేసరికి ఇదిగో మీరిచ్చిన ఈ ధర్మశాస్త్రము మమ్మల్ని బ్రతికిస్తూ అయ్యా నిజమైన జీవితం అంటే ఏంటో బోధించి మంచి మార్గంలో నడిపిస్తూ ఉంది. మీ ధర్మశాస్త్రం బట్టి స్తుతిస్తూ వాక్యమైన ప్రియులను ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.